చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా బాపట్ల మండలం వెదుళ్లపల్లి వేద పాఠశాల విద్యార్థులకు నిత్యావసర వస్తువులను చిరంజీవి యువత సభ్యులు పంపిణీ చేశారు. చిరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జిల్లా నాయకులు విష్ణుమునకల చంద్రమోహన్, పడమటి ధర్మారావు, గుండా శ్రీనివాసరావు, మాడా రామకృష్ణ, సంగీత యేసోబు, ఇక్కుర్తి శ్రీనివాసరావు, వేద పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగ్యమైనటువంటి వారికి ఇవ్వడం అన్నమాట. అపాత్రదానం, సపాత్రదానం. అలా సపాత్రదానం మంచి దానం చేసి తద్వారా ఏమవుతుంది అంటే కనుక వేదాధ్యయనము చేసినటువంటి వీధి నోటి నుండి వచ్చేటువంటివి ఏవైతే ఆ శుభసూచకమైనటువంటి సంకల్పాలు ఉంటాయో తద్వారా వారు యోగక్షేమానికి ఉంటారు. తప్పకుండా. ఎందుకు అంటే మనం అనేక రకాల పార్టీలను చూస్తుంటాం, అనేక రకాల మనుష్యులను చూస్తాం. స్వార్థ ప్రయోజనం చేత వారి ధన సంపాదనే ధ్యేయంగా, అధికార సంపాదనే ధ్యేయంగా ఉన్నవి మనం చాలా చూస్తాం. కానీ మన ఎవరైతే మన జనసేన పార్టీ కానీ చిరంజీవి గారు కానీ పైన వీరు కేవలము ఏమీ ఆశించకుండా ఆ రోజు ఆ అమ్మాయి ఇప్పటికీ మేము కొన్నిసార్లు ఉత్తమ అధికారులుగా అనేటప్పటికీ ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకురావటం, కాశ్మీర్ దేశం నుండి అక్కడి నుంచి కేవలం 3 రోజుల్లో 9 నెలల కేసుని 3 రోజుల్లో నిల్చోని పెట్టి చేయడం, ఈపుడు పాలన కూడా నా దగ్గరికి పంపించండి అని చెప్పి వారు చెప్పడం. అలానే ఇదంతా కూడా వారికి ఏ విధంగా వస్తుంది అంటే కనుక భగవద్ అనుగ్రహం చేతనే. కాకినాడలో వారు వారాహి నవరాత్రులు చేశారు. వారాహి నవరాత్రులు చెయ్యాలి అంటే నారుద్ర క్రమపాఠక అంటే వేదాధ్యయనం